कदर गाफिल हैं, इसकी वजाहत हमारे सामने की गई अरबी ज़बान में। आपके बाद अभी तेलुगु ज़बान में हमारे सामने तकरीर करेंगे शेख फहद शेख कादर वली, रायचोटी आंध्र प्रदेश से ताल्लुक़ रखते हैं। मैं आपको गुजारिश करता हूं कि आप शादी और गैर शरई रसूमात इस उन्वान पर तकरीर पेश करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। हामिदं व मुसल्लियन अम्मा बाद। అనంత కరుణామయుడు అపార కృపాస్యుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్య అతిథులు, గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు నా తోటి సోదరులారా, నేటి ఈ సభలో నా అంశం వివాహానికి ముందు ఇస్లాంకు విరుద్ధమైన ఆచారాలు. ప్రియమైన సోదరులారా, నికాహ్ అంటే ఏకమవ్వడం, మరియు ఇది స్త్రీ పురుషుడు ధార్మిక అనుమతితో జీవనం ప్రారంభించే గొప్ప వరం. నికాహ్ మానవ జాతి యొక్క నిర్వరక్షణ మరియు సమాజాన్ని వ్యభిచారం నుండి కాపాడేందుకు ఉత్తమమైన మార్గం. ఇది పవిత్రమైన బంధం మాత్రమే కాదు, ఇది ప్రవక్తల ఆనవాయితీ కూడా. ఇస్లాం నికా చేయాలని ఉపదేశిస్తుంది, ఎందుకంటే నికా ద్వారా శారీరకంగా మరియు ఆత్మీయ పరంగా చాలా లాభాలు ఉన్నాయి. దివ్య ఖురాన్ లో అల్లాహ్ ఇలా తెలియజేశాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖ లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజన్ లితస్కును ఇలైహా వజఅల బైనకుం మవద్దతం వరహ్మ. మరియు ఆయన సూచనలలో ఒకటేమంటే ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు, వారి వద్ద మీరు ప్రశాంతత పొందటానికి, మరియు ఆయన మీ మధ్య ప్రేమను దయాభావాన్ని పొందుపరిచాడు. సోదరులారా, ఇస్లాం వివాహాన్ని ప్రోత్సహించి దానిని చాలా సులభతరం చేసింది. ఒక హదీస్ లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైరున్ నికాహ్ యైసరుహు అంటూ సులభతరమైన వివాహమే ఉత్తమమని ప్రస్తావించారు. కానీ నేటి సమాజంలో వివాహం చేయాలంటే దానికి ముందు ఇస్లాంకు విరుద్ధమైన ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి నిశ్చితార్థం. నిశ్చితార్థం అంటే వివాహానికి ముందు వివాహం చేసుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య జరిగే ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలో ముఖ్యంగా అబ్బాయి మరియు అమ్మాయి ఉంగరాలను మార్చుకోవడం అనేది ఒక ప్రాచీన ఆచారం మరియు ఇతర మతస్థుల సాంప్రదాయం. కానీ ఈ ప్రవర్తన ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం. ఎందుకంటే ఉంగరాలు మార్చుకునే సమయంలో ఇద్దరు ఒకరిని ఒకరు తాకడం తప్పనిసరి. నిషిద్ధమైన మహిళను తాకడంపై దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు, లఅన్ యుతఅన ఫీ రఅసి అహదికుం బిమిఖ్యతిన్ మిన్ హదీదిన్ ఖైరుల్ లహు మిన్ అన్ యమస్స ఇమ్రాతన్ లా తహిల్లు లహ్. మీలో ఎవరైనా తన తలపై ఇనుము కొరడా పెట్టి గాయపరచించుకోవడం ఎంతో మేలైనది తనకు హలాల్ కాని మహిళను తాకడం కన్నా. అదే విధంగా నిశ్చితార్థం జరిగిన తర్వాత వివాహానికి ముందు స్త్రీ మరియు పురుషుడు ఒకరితో ఒకరు ఫోన్ లో మాట్లాడుకోవడం మరియు తరచుగా కలుసుకోవటం ఇది మీ ఇద్దరు కొరకు హరాం. ఎందుకంటే మీరు మీ వివాహం జరగనంత వరకు పరాయి వారే. కానీ కొంతమంది అజ్ఞానులు నిశ్చితార్థం జరిగితే సగం వివాహం అయిపోతుందని అంటారు. ఇటువంటి ఆలోచనలు పెట్టుకున్న వారులారా వినండి, ఇస్లాం ధర్మం అల్లాహ్ సమ్మతించి ఆమోదించిన ధర్మం. దీంట్లో కేవలం అల్లాహ్ యొక్క ఆజ్ఞలు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణలకు తప్ప మన ఆలోచనలకు ఎలాంటి స్థానం లేదు. మీరు సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసినట్లయితే మీకే తెలుస్తుంది. నిశ్చితార్థమైన తర్వాత వివాహానికి ముందు ఒకరితో ఒకరు ఫోన్ లో మాట్లాడుకోవడం మరియు తరచుగా కలుసుకోవటం వలన అబ్బాయి మరియు అమ్మాయి మధ్య విభేదాలు వచ్చి విడిపోయిన సంఘటనలు మీకు తెలియదా? అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్ లో ఇలా హెచ్చరించాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తత్తబిఉ ఖుతువాతి షైతాన్. ఓ విశ్వాసులారా, మీరు శైతాన్ అడుగుజాడల్లో నడవకండి. వమన్ యత్తబిఉ ఖుతువాతి షైతాని ఫఇన్నహు యఅమురు బిల్ ఫహ్షాఇ వల్ మున్కర్. శైతాన్ అడుగుజాడల్లో నడిచే వారికి వాడు అశ్లీలతను మరియు చెడు పనుల గురించి మాత్రమే ఆదేశిస్తాడు. సోదరులారా, అదే విధంగా వివాహానికి ముందు వరుడిని గుర్రం మీద ఊరేగించడం జరుగుతుంది. ఇది ఇస్లాంకు విరుద్ధమైన ఆచారం. ఈ కార్యక్రమంలో మొత్తం కుటుంబాలు, బంధువులు మరియు స్నేహితులు వధువు కుటుంబం వద్దకు వెళ్తారు. ఈ ఆచారం అనేక దుష్పరిణామాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు అనవసర ఖర్చు, పురుషుల మరియు మహిళల కలయిక, ఫోటోగ్రఫీ, నృత్యం, సంగీతం మరియు అసభ్య ప్రవర్తన. ఇలాంటి కార్యాచరణలు ఖురాన్ మరియు హదీస్ కు వ్యతిరేకంగా చేస్తూ కేవలం ఇహలోకపు ఆనందాల కోసం మనం ఇస్లాం యొక్క నియమాలను విమర్శిస్తున్నాం. అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్ లో సెలవిచ్చాడు, ఇన్నల్ ముబద్దిరీన కాను ఇఖ్వానష్ షయాతీన్. నిశ్చయంగా అనవసర ఖర్చు చేసేవారు శైతాన్ల సోదరులు. ఏమైనా సోదరులారా,
అదే విధంగా వివాహానికి ముందు జరిగే ఒక నీచమైన మరియు అసహ్యకరమైన ఆచారం కట్నం కోరడం. కట్నం కోరడం ఇది ఇస్లాంలో హరాం మరియు చాలా పెద్ద పాపం. వివాహానికి ముందైనా లేదా తర్వాతైనా ఇది పూర్తిగా నిషేధించబడినది. దీనికి కారణం ఏమిటంటే కట్నం తీసుకోవడం లంచం యొక్క మరొక రూపం. ఎంతో మంది మహిళలు కట్నం ఇవ్వలేని స్థితిలో వివాహం చేసుకోకుండానే వృద్ధులుగా మిగిలిపోతున్నారు. ఇస్లాం సరళతను ప్రోత్సహిస్తూ కట్నం వంటి ఆచారాలకు ఎలాంటి స్థానం కల్పించలేదు. దీనికి వ్యతిరేకంగా ఇస్లాం ధర్మం వఆతున్ నిసా సదుకాతిహిన్న నిహ్లా అంటూ స్త్రీలకు వారి మెహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇచ్చి వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ప్రియమైన సోదరులారా, ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అజ్ఞాన కాలపు ఆచారాలను మన ముస్లింలు పాటిస్తున్నారు. ఉదాహరణకు జాతకం చూపించడం, వరుడి స్నేహితులు వధువును చూడటం, హల్దీ కార్యక్రమం, శుక్రానా కార్యక్రమం మరియు బ్యాచిలర్ పార్టీ, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి ఇస్లాంలో వీటికి ఎలాంటి స్థానం లేదు. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, ఓ అల్లాహ్, మనందరినీ ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, షరియత్ విరుద్ధమైన ఆచారాలు మరియు సాంప్రదాయాల నుండి రక్షించుగాక, మరియు మన వివాహాలను సులభతరం చేయగాక. ఆమీన్ థుమ్మ ఆమీన్. వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మద్ వబారిక్ వసల్లిం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। जज़ाकुमुल्लाह खैर।